హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజైతే సింపుల్ పద్ధతిలో చికెన్ కర్రీని నేనైతే మీకు చూపించాలనుకుంటున్నాను, సింపుల్గా రెడీ చేయడం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసుకొని కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చికెన్లో 3 టేబుల్ స్పూన్ఫుల్ కారం, 2 టేబుల్ స్పూన్ఫుల్ వేయించి పెట్టుకున్న ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ఫుల్ పసుపు, 1 టేబుల్ స్పూన్ఫుల్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో పెరుగు, ఒక చిన్న టీ గ్లాస్ పెరుగు యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ఫుల్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ఫుల్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 లవంగాలు, 2 ఇలాచి, 2 బిర్యానీ ఆకు, 1 స్టోన్ ఫ్లవర్, 2 దాల్చిన చెక్కలు యాడ్ చేసి అవి హీట్ అయిన తర్వాత కొంచెం సాజీరా కూడా యాడ్ చేయాలి. ఇదంతా వేడయ్యాక ఒక 3 ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి వేసుకోండి. ఆనియన్ని రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో వేపుకోవాలి. ఆనియన్స్ వేగాక ఒక 10 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోకి. తర్వాత వీటన్నింటిని చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ అనేది చక్కగా మ్యారినేట్ అయిందండి. తర్వాత దీన్ని అంతటిని మంచిగా ఫ్రై చేసుకోనివ్వాలి. ఆయిల్లో చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఒక 2 టొమాటోస్ సన్నగా చాప్ చేసుకొని అవి కూడా ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. యాడ్ చేసుకున్న టొమాటో చక్కగా ఉడికిందండి. ఆల్మోస్ట్ చికెన్లో కూడా నీరు రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు సూప్కి దక్క వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకొని 20 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి, చికెన్ మాడిపోకుండా ఉండడానికి. ఆఫ్టర్ 10 మినిట్స్ చికెన్ చక్కగా ఉడికిపోయిందండి. ఆయిల్ పైకి తేలింది చూడండి. చిక్కగా గ్రేవీ, ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా తరుగు యాడ్ చేసి ఇట్స్ డన్ అండి, రెడీ అయిపోయింది.